జై జగన్ సూపర్ సినిమాకి రాజకీయానికి సంబంధం లేదు. ఆయన జీవితం తీశారు. జగన్కి సినిమాకి సంబంధం లేదు. ఆయన జరిగింది తీశారు సినిమా. జై జగన్ సూపర్ సూపర్. ఎవరు? చంద్రబాబు. జై జగన్ జై జగన్. సినిమా సూపర్. సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారిని బాగా చూపించారు. అంటే రియల్ గానే చూపించారు, ఉన్నదే చూపించారు. అది జై జనసేన ఒరిజినల్ గా ఎలా ఉందో ఈ సినిమాలో కూడా అంతే ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ కనపడ్డాడు. పవన్ కళ్యాణ్ గారు రియల్ గా ఎట్లా ఉన్నాడు అంతే ఉన్నాడు సినిమాలో కూడా. జై జగన్. బాగుంది పర్లా బాగుందండి. చాలా బాగుందండి. ఉన్నది ఉన్నట్టు చూపించారు. రామగోపాల్ థ్యాంక్స్ అండి. జై జగన్ జై జగన్. బాగుంది సినిమా, చాలా బాగుందండి. సూపర్ తీశాడు సినిమా. జై జగన్ నిజాన్ని నిర్భయంగా చూపించాడు రామ్ గోపాల్ వర్మ. మళ్ళా కాబోయే జగన్ సీఎం నో డౌట్. బాగుంది. సిద్ధం వన్స్ అగైన్ జై జగన్. సిద్ధం బాగానే ఉంది. రామ్ గోపాల్ వర్మ బాగానే సూపర్ అన్న, బ్రహ్మాండంగా ఉందన్న. బాగుంది, సూపర్ ఉంది, సూపర్ ఉంది. సినిమా బాగానే ఉంది, ఎక్సలెంట్. జగన్ గారి గురించి చాలా గొప్పగా ఆయన ఎంత కష్టపడి సీఎం గారు అయ్యారు అనేది చాలా అద్భుతంగా చూపించారన్నమాట. చంద్రబాబు క్యారెక్టర్ కూడా అతను చేసినటువంటి లోపల చేసినటువంటి మోసాలు పవన్ కళ్యాణ్ గారితో ఇద్దరు కంబైన్ చేసి ఎలా చేశారనేది చాలా అద్భుతంగా చూపించడం అనేది మనం దీంట్లో చూస్తాం అనమాట. నెక్స్ట్ శపథం క్యారెక్టర్ కూడా, శపథంలో కూడా మనం ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేయబోతున్నారు అనేది మనం చూస్తపోతాం. డైరెక్టర్ ఆర్జీవి గారు కూడా చూపించడం అనేది కొంచెం బాగానే ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ 175 అనేది మన టార్గెట్ అయితే నెక్స్ట్ మన ఎంత వచ్చేది అనేది మనం వెయిట్ చూస్తాం అన్నమాట. సినిమా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి సీఎం గారు అయ్యారు, ఈ మధ్యలో జరిగినటువంటి జగన్ గారిని ఓడించడానికి కానీ ఇవన్నీ జరిగినటువంటి ఉన్నట్టుగా ఇబ్బందుల్ని అవన్నీ చూపించారు మనకు.